మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ కు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అగ్రిగోల్డ్ భూముల కేసులో జోగి రాజీవ్, సర్వే రమేష్ ను ఏసీబీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇద్దరికి బెయిల్ మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అంబాపురం అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారు అనే ఆరోపణల నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ అంశంలో మొత్తం 9 మందిపై కేసు నమోదైంది. మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ కు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అగ్రిగోల్డ్ భూముల కేసులో జోగి రాజీవ్, సర్వే రమేష్ ను ఏసీబీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇద్దరికి బెయిల్ మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అంబాపురం అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారు అనే ఆరోపణల నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ మొత్తం అంశంలో 9 మందిపై కేసు నమోదైంది.